హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. ఇంక మనం T20 వరల్డ్ కప్ గురించి అయితే విశేషాలు అయితే మాట్లాడుకుందాం. ఈ T20 వరల్డ్ కప్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 మ్యాచెస్ జరిగినాయి. ఈ రోజు మాత్రం కొంచెం ఎంగేజ్మెంట్ గా ఉంటుంది అని చెప్పి ఇండియాను అండ్ యుఎస్ఏ మ్యాచ్ అయితే బాగా థ్రిల్లింగ్ గా చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. మ్యాటర్ ఏంటంటే ఇండియా చాలా అది పసికొన్న జట్టే కదా, యుఎస్ఏ జట్టే కదా అని చాలా లైట్ గా తీసుకున్నారు మన బ్యాటర్స్ మాత్రం. సబ్స్టిట్యూట్ లో కూడా బుమ్రాన్ అయితే తప్పించి మన సిరాజ్కి మియాబాయ్కి అయితే ఛాన్స్ ఇచ్చారు. బట్ కొంచెం లైట్ అయితే తీసుకున్నారు యుఎస్ఏ వాళ్ళని. కానీ నెక్స్ట్ టైం మాత్రం యుఎస్ఏ వస్తే మాత్రం మన వాళ్ళకి మాత్రం ఒక రకమైన వార్నింగ్ అయితే మొదలైంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 వికెట్స్ 100 బిలోనే మనకి 6 వికెట్స్ అయితే పడిపోయినాయి. అసలు టూ మచ్ అంటే టూ మచ్ అనిపించింది నాకు. అంటే ఎలా ఉందంటే చాలా బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఇంకా మనం ఆడేస్తాం, గెలిచేస్తాం, పొడి చేస్తాం అన్నట్టు బిహేవియర్ అయితే జరిగింది అక్కడ. అభిషేక్ శర్మ కొడతాడు అనుకుంటూ ఉంటేనే ఫస్ట్ బాల్ కొట్టాడు, బట్ అది అవుట్ అయిపోయింది. ఇంక తర్వాత నిదానంగా ఆడదాం, ఇంకా నిదానంగా ఆడి మనం కొంచెం హై స్కోర్ లెవెల్కి రీచ్ చేద్దాం అనుకున్న టైంలో మన ఇషాన్ కిషన్ కానీ, తిలక్ వర్మ కానీ, ఏంటి మన శివం దూబే కానీ, రింకు సింగే కానీ, హార్దిక్ పాండ్యా కానీ వరుస పెట్టి క్యూ లైన్ లో మీరు అవుట్ అయ్యారా, నేను కూడా అవుట్ అవుతా అని క్యూ లైన్ లో అయితే వరుస పెట్టి అందరూ అవుట్ అయిపోయారు. ఇక భారం అంతా పడిందల్లా మన కెప్టెన్ మీద. అదే స్కై సూర్యకుమార్ యాదవ్. మే హూనా ఇదర్ హే, నేనున్నాను, నేను విన్నాను అన్నట్టుంది. అసలు నిజంగా సూర్యకుమార్ గనక లేకపోయి ఉంటే, అతను గనక ఏమాత్రం కొంచెం కంగారు పడి ఏమైనా అవుట్ అయిపోయి ఉంటే మాత్రం ఈ రోజు మన ఇండియా స్కోర్ యుఎస్ఏ చేతిలో ఘోరంగా ఓడిపోయేది మ్యాచ్. సూర్యకుమార్ యాదవ్ గనక ఈ రోజు మనం ఒక మ్యాసివ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఆ పర్ఫార్మెన్స్ కనుక ఆడకపోయి ఉంటే 100 రీచ్ అవడం కూడా చాలా కష్టం. ఆ విధంగా ఉంది బౌలింగ్ అటాక్ యుఎస్ఏ వాళ్ళది. తర్వాత యుఎస్ఏ వాళ్ళు ఏంటో అనుకున్నా కానీ అసలు బాగా ఏమంటారు, ఒక ఆరితేరిపోయిన బౌలర్స్ కానీ, ఆరితేరిపోయిన బ్యాటర్స్ కానీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు చాలా మంది. దాంట్లో ఆడే వాళ్ళు కూడా మాక్సిమం ఇండియన్స్ ఉన్నారు. ఆఖరికి మన కెప్టెన్ కూడా, యుఎస్ఏ కెప్టెన్ కూడా మనాని పటేల్, ఆయన కూడా మన ఇండియన్ టీమే, అదే ఐ మీన్ ఇండియన్ సిటిజనే. బట్ యుఎస్ఏ తరపున ఆడారు. చాలా ఆల్మోస్ట్ సగానికి సగం యుఎస్ఏ ఆడే వాళ్ళు సగానికి సగం మన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో బ్యాటింగ్ కోచ్ కూడా వేరే యుఎస్ఏ వాళ్ళకైతే ఏ సంబంధం లేదు. అసలు ఎలా ఉందంటే బ్యాటింగ్ కోచే కానీ, ఫీల్డింగ్ కోచే కానీ, హెడ్ కోచే కానీ శ్రీలంక వాళ్ళు, ఇండియా వాళ్ళు. భరద్వాజ్ గారు ఆయన ఉన్నారు బ్యాటింగ్ కోచ్ గా. హెడ్ కోచ్ గా వచ్చేసరికి శ్రీలంక పర్సన్ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ఫీల్డింగ్ అటాక్ కానీ, బౌలింగ్ అటాక్ కానీ రియల్ ఆసమ్. అరే మంచి టీం లాగా ఉంది, పసికోన్ అనుకున్నాం, మంచి కసికోన్ లాగా ఆడుతున్నారు, బాగా అనిపించింది నాకైతే. మనం మ్యాటర్కి వచ్చేస్తే సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పుకుంటూ ఉంటే రోజంతా సరిపోదు. అసలు అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సూర్యకుమార్ యాదవ్కే ఇస్తారు, ఇంకా అవ్వలేదు. ఇప్పుడే మ్యాచ్ అయితే అయింది. సో అవార్డ్స్ ఎవరు ఇస్తారని మనం అయితే ఎదురు చూడాలి. సో సూర్యకుమార్ యాదవ్ అయితే కంపల్సరీ ఆయనకే ఇస్తారు. ఇంక తర్వాత వచ్చేసరికి ఇంకా మన బౌలర్స్ ఉంటూ ఆల్మోస్ట్ మన వాళ్ళు 161 కొట్టేశారు. ఎక్కడ 15 ఓవర్స్ లో 94, 95 దగ్గర ఉన్న స్కోరు జస్ట్ 5 ఓవర్స్ లో 161 రీచ్ అయ్యారు. ఐ మీన్ సారీ, 70 స్కోర్ ఈజీగా రీచ్ అయిపోయారు 5 ఓవర్స్ లోనే. సో అలా ఒక్క ఓవర్ 16th ఓవర్ అనుకుంటా, 16th ఓవర్ లో అండ్ అక్కడ ఉన్నది క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు కలిసి 20 స్కోర్ చేశారు. ఇద్దరు కలిసి చాలా అంటే చాలా బాగా చేశారు. ఇదే విధంగా ఓవర్ గన్కి 20 చొప్పున వస్తే మన 190 దాకా వెళ్ళిపోయేది. బట్ ఆశకు కూడా హద్దు ఉండాలంటారు కదా. సో అలాగే 161 టార్గెట్ అయితే ఇచ్చారు మా వాళ్ళు. ఇంక మనం వచ్చి రావడంతోనే మన బౌలర్స్ పవర్ ప్లేలోనే ఇద్దరు 3 ఓవర్స్ అయితే వేసేసారు. ఎవరు మన మియాబాయ్ అను నెక్స్ట్ మన ఫాజీబాయ్ వీళ్ళిద్దరూ కలిసి 6 ఓవర్స్ లో జస్ట్ ఒక 30 రన్స్ 31 రన్స్ ఇచ్చారు అంతే. పవర్ ప్లే అయిపోయింది. ఈ గ్యాప్ లోనే ఒక 2-3 వికెట్స్ కూడా తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ మ్యాచ్ వాళ్ళు చాలా స్లో అయిపోయింది. 10 ఓవర్స్ లో వాళ్ళు జస్ట్ 55-51 మాత్రమే కొట్టారు. ఆ తర్వాత ఇంకొంచెం ఫాస్ట్ అప్ అయితే అయింది నెక్స్ట్ 50 రన్స్ చేయడానికి.
ఆ తర్వాత తెలిసిందే కదా మన మిస్టరీ స్పిన్ వరుణ్ చక్రవర్తి నేను రంగంలో దిగారు, ఒక వికెట్ తీసుకున్నారు, అంత బాగా జరిగింది. ఇంక ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే పసికూన అనుకున్న జట్టు కసికూనగా ఆడారు. సో మన ఈ T20 వరల్డ్ కప్ లో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మార్నింగ్ చూసుకుంటూ అయితే నెదర్లాండ్స్ లో ఆల్మోస్ట్ గెలిచేసే పని చేశారు పాకిస్తాన్ మీద. గెలుచుంటే చాలా బాగుండేది. అప్పుడు నేనైతే ఆనందంలో మాత్రం మామూలు బీభత్సంగా క్రాకర్స్ లకి ఇచ్చేసాను నెదర్లాండ్స్ కనుక గెలుచుంటే మార్నింగ్ పూట. బట్ మిస్టేక్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ పాకిస్తాన్ అయితే గెలిచేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఈరోజు మ్యాచ్ హైలైట్స్ అయితే చెప్పుకున్నాం కదా. ఇంక తర్వాత ఇలా ఈ బుమ్రాన్ అయితే చాలా మంది అనుకున్నారు ప్రేక్షకులే, అరే వీళ్ళు యూఎస్ఏ వాళ్ళు ఇంత బాగా ఆడుతున్నారు, బుమ్రాని అనవసరంగా తెప్పించారేమో అని అన్నారు. యాక్చువల్ గా ఆయన కొంచెం దెబ్బ తగిలింది. దెబ్బ తగలటం వల్ల కొంచెం ఈ మ్యాచ్ కి అయితే వెయిట్ చేశారు. చాలా మంది ఏమనుకున్నారంటే బుమ్రాన్ కావాలని పెట్టేశారు, పెద్ద పెద్ద మ్యాచ్లకి అయితే బుమ్రాన్ రప్పిస్తారు, చిన్న చిన్న మ్యాచ్లకి బుమ్రా ఎందుకు అనుకున్నారు. కానీ కాదు, ఆయనకి కొంచెం గాయమైంది, కాలుకి ఏదో లెగ్ కి లైట్ గా గాయం అవడం వల్ల కొంచెం పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడుతున్నారు, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ మ్యాచ్ బుమ్రా ఇది వచ్చేస్తారు, డోంట్ వరీ. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి సూర్యాబాయ్ గురించి ఆల్రెడీ చెప్పేసి ఎంత చెప్పినా తక్కువే ఇంకా. అండ్ ఆ తర్వాత విన్నింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు బేభత్సంగా ఉంది సూర్యాబాయ్ది. అండ్ యూసే వాళ్ళు కూడా తక్కువ అంచనా లేదు, వాళ్ళు 161 కదా అని చెప్పి వాళ్ళు కూడా ఊపారు, బ్యాట్ ఊపారు ఈజీగా. మన వాళ్ళు క్యాచ్ ఇదే చేసుకుని కొన్ని డ్రాప్ క్యాచెస్ కూడా ఉన్నాయి యూఎస్ఏ వాళ్ళు. అవి కొంచెం వాళ్ళు గనక ఏమాత్రం సూర్యాబాయిది వెంటనే క్యాచ్ అయితే బౌలర్కి వెళ్ళింది, అది గనక పట్టుంటే బౌలరు మన స్కోర్ 120 రావడం కూడా అతి కష్టంగా వచ్చేది, వాళ్ళు ఈజీగా విన్ అయిపోయేవారు. సో మే మే ఇదర్ హే నాకు హిందీ రాదు ఏమనుకోమాకండి. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నట్టు చేసేది సూర్యాబాయ్. ఇంకేం చెప్పాలి ఇంక సూర్యాబాయ్ గురించి చేసుకుంటూ పోవాలి ఇంక నేను. అలా ఉంది కానీ మ్యాసివ్ పర్ఫార్మెన్స్ అసలు. ఇంకా లాస్ట్ లో హైలైట్స్ వచ్చేసరికి ఇంకా 2 అవర్స్ లో వాళ్ళు ఎలా కొట్టలేరు కాబట్టి దాంట్లో మన శుభం యూఎస్ఏలో ఉన్నారు బ్యాట్స్మెన్ శుభం అని, ఆయన మాత్రం చాలా బాగా ఆడారు. 6 కొట్టారు, అలాగే అవుట్ కూడా అయిపోయారు. సో ఆయన అయితే చాలా బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి మన నమీబియాతో ఉంది. యుఎస్ఏ వాళ్ళు మాత్రం గట్టి పోటీ ఇచ్చారు. ఈ నమీబియా వల్ల మాత్రం ఎలా ఉంటుందో పసికూన అనేది మాత్రం అసలు ఎప్పటికీ అనుకోకూడదు. చూద్దాం మరి అది పసికూనా కసికూనా. సో శ్రీలంక పాకిస్తాన్ లో అయితే బాయ్కట్ అయితే చేయడం జరిగింది. మరి పాయింట్స్ అనేది మనకు వస్తున్నాయా రావట్లేదు నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వింటున్నానండి మిస్టర్ బీస్ట్ ట్రెండింగ్, నా పేరు నటరాజ్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.